హలో! హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే శారీకి ఫాల్ కుడుతున్నాననమాట. శారీకి ఫాల్ కింద కూర్చొని కుట్టడం ఏంటి అనుకుంటున్నారా? హేమింగ్ చేస్తున్నా అనుకుంటున్నారా? కాదండి. ఇప్పుడు మీషోలో వచ్చినాయి కదా గమ్ టేపు, దాంతో వేస్తున్నా అనమాట. ఎలా వేస్తున్నా ఏంటి అనేది మీకు చూపిద్దామనేసి వీడియో తీస్తున్నా. ఇక్కడ ఫస్ట్ మనకు మిర్రర్ కానీ కుందన్స్ కానీ అట్లా వస్తే ఇంకా స్టిచ్ చేయలేం కదా, ఐ మీన్ మిషన్ మీద స్టిచ్ చేయలేం కదా, అయితే హెమ్మింగ్ అన్నా చేయాలి. కాబట్టి హెమ్మింగ్ చేయకుండా మిషన్ మీద స్టిచ్ చేయకుండా ఎలా వేసుకోవాలనేది ఇప్పుడు చూపిస్తున్నాను అనమాట. ఇంకా కింద అయితే ఆల్రెడీ పెట్టేసినాక నాకు గుర్తొచ్చింది, అరే వీడియో తీస్తే బాగుంటుంది కదా అనేసి మళ్ళీ ఇంకా పైన కూడా ఉంది కదా, ఇంకా శారీస్ కూడా ఉన్నాయి. మొన్న పండగ కట్టుకున్న శారీ చూసే ఉంటారు. వాటికి కూడా బార్డర్ అంతా మిర్రర్ లేస్ వచ్చింది కదా, ఇంకా దీనికి కూడా కింద మొత్తం కుందన్స్ అవి వచ్చినాయి. అందుకోసం ఇంకా ఫస్ట్ కింద అయితే పెట్టేసినాను. ఫాల్కి శారీకి మధ్యలో ఆ టేప్ రావాలన్నమాట. ఇది మీషోలో తీసుకున్నానులేండి. లింక్ కావాలంటే నేను పెడతాను, తీసుకోండి కావాలంటే ఎవరైనా. చాలా బాగుంది అనమాట. అదే చెప్దామని మీకు వీడియో అయితే తీస్తున్నాను. ఇట్లా కరెక్ట్గా ఫాల్కి శారీకి మధ్యలో పెట్టేసి ఐరన్ చేసేసినాం అనుకోండి, ఇంకా నీట్గా స్టిక్ అయిపోతుంది. అసలు ఎంత వాష్ అయినా కానీ రాదనమాట. అందుకే ఇంకా ఇది మీషోలో చూసి నేను బుక్ చేసుకున్నా. శారీకి ఫాల్ అయితే కింద, ఈ శారీకి అయితే కింద పైన రెండు ఇట్లా స్టిక్కరే పెట్టేసినాను, గమ్ స్టిక్కరు. ఇంక ఈ వైట్ శారీ ఏమంటే చూడండి, కట్టేసుకున్నాం కూడా మేము అలానే. అంటే పండుగ రోజు కొత్తవి కట్టుకోవాలని ఇంకా పైన ఒక్కటి జిగ్జాగ్ చేసేసి కింద అట్లే వదిలేసినాను. అప్పటికి రాలేదన్నమాట, బుక్ చేసినా కానీ రాలేదు. సరే వచ్చిన తర్వాత చూసుకుందాంలే, పెట్టేసుకుందాం అనేసి ఫస్ట్ అయితే కట్టుకున్నాం ఇద్దరం, నేను పాప. ఇంకా వచ్చింది ఇప్పుడు. ఇంకా వాష్ అయిపోయినాక శారీస్ ఇట్లా కుడుతున్నాను అనమాట. బాగున్నాయి. ఇంకా వాష్ అయినందుకు వాల్ కొంచెం నలిగినాయి, పర్లేదు ఐరన్ చేస్తే అయిపోతుందిలేండి. ఇట్లా పైనుంచి పెట్టి ట్రై చేసిన కానీ మిర్రర్స్ హీట్ అవుతున్నాయి అన్నమాట. మనం చేయి పెడితే చేయి కాలుతుంది, వర్కౌట్ అవ్వలేదు. ఫస్ట్ అయితే పైనుంచే స్టిక్ చేసేద్దాం అనేసి ట్రై చేస్తున్నా. కానీ పెడితే ఏమవుతుందంటే మిర్రర్స్, ఐరన్ బాక్స్ రుద్దేసరికి హీట్ అవుతున్నాయి మిర్రర్స్. ఇంకా అందుకోసం మళ్ళీ కాదనేసి తిప్పి పెడతాను. ఇప్పుడైతే ఫస్ట్ ట్రై చేస్తున్నా. అట్లా ఫాల్ మీద పెట్టేసి ఇది పైన అట్లా పెట్టి రుద్దినామనుకోండి, ఇంకా ఆ హీట్కి అతుక్కుంటుంది. ఇంకా అసలు ఎంత వాష్ చేసినా కానీ రాదనమాట. ఇట్లా మిర్రర్స్ పూసలు ఉండే వాటికైతే మంచిగా యూజ్ అవుతుంది. ఇది చాలా బాగా వర్క్ అయ్యింది, నాకు అయ్యింది కాబట్టి మీకు వీడియో ద్వారా చూపిస్తున్నాను అనమాట. ఇది ఈజీగానే అనిపించింది నాకైతే. ఒక హాఫ్ అన్ అవర్లో నేను 3 శారీస్కి ఫాల్ వేసేసుకున్నాను. ఇంకా మనం ఇవి అన్నీ కాదు, మనం ఎక్కడికన్నా అర్జెంటుగా వెళ్ళాలా, శారీస్ కట్టుకోవాలా, పట్టు శారీస్ అట్లా ఉన్నాయి నాకు తెలిసి ఇట్లా పెట్టేసుకొని, పట్టు చీరలు కూడా ఫాల్ ఒక్కటికి తెచ్చుకొని వాష్ చేసేసుకుంటే ఇంట్లోనే వేసుకోవచ్చు అని నేనైతే అనుకున్నా, అనిపించింది అనమాట. ఇంట్లో మిషన్ ఉండదు కదా, షాప్లో ఉంటుంది. సో అర్జెంట్ మనం ఎక్కడికైనా పోవాలా, శారీ ఫాల్ ఖచ్చితంగా ఉండాలి కదా. ఫాల్ లేకుంటే అసలు చీర కట్టుకున్నట్టే ఉండదు, కట్టుకోవాలని కూడా అనిపించదు అనమాట. ఫాల్ ఉంటేనే కుర్చీలు అందంగా ఉంటాయి. ఇంకా అట్లాంటప్పుడు మనకు వెంటనే కావాలంటే ఇట్లా రెడీగా ఉందనుకో ఇంట్లో, ఇది ఈజీగా ఫాల్ స్టిచ్ చేసేసుకోవచ్చు అనమాట. బ్లౌజ్ ఒకటి స్టిచ్ చేసినా ఫాల్ స్టిచ్ చేయలేకపోతాము ఎప్పుడన్నా. అట్లాంటప్పుడైతే మంచిగా యూజ్ అవుతుంది అనిపించింది నాకైతే. చూడండి తిప్పేసినాను, అట్లే పెడితే హీట్ అవుతున్నాయని మళ్ళీ తిప్పి ఇక నుంచి చేసుకుంటున్నాను అనమాట. కింద నుంచి షింక్ అయినందుకు కొంచెం తేడా అనిపించింది, కాదులేండి మళ్ళీ ఐరన్ చేసి సెట్ అయింది. ఫాల్ వాష్ అయింది కదా, అందుకోసం ఆల్రెడీ వాష్ చేస్తే ఫాల్ వేస్తాము, అయినా మళ్ళీ ఇంకొకసారి శారీతో కలిపి వాష్ అయ్యేసరికి కొంచెం షింక్ అయినట్లు అనిపించింది. మళ్ళీ ఐరన్ చేసి సెట్ అయిపోయింది. చూడండి లాగి కూడా చూస్తున్నా, అక్కడ కొంచెం సరిగా అతుక్కోయలేదు, ఫాల్ ఆ వారకు రుద్దిలేను. ఇక్కడల్లా ఎతికినా అసలు గట్టిగా స్టిక్ అయిపోయిందనమాట.
రావట్లేదు. లాగినా కానీ రావట్లేదు. నేను లాగి కూడా చూసా, లాగినా కానీ వస్తలేదన్నమాట. నాకు మంచిగా అనిపించింది, బాగుంది, మంచిగా వర్క్ అయితే అవుతుందన్నమాట. మీరు కూడా ఎవరికైనా కావాలంటే చెప్పండి, నేను లింక్ ఇస్తాను. దాని లింక్ కావాలన్నట్లు తెప్పించుకోండి. ఇంకా అయిపోయింది. అంత అయిన తర్వాత కొంచెం మళ్ళీ అట్లా ఐరన్ చేస్తున్నాను అనమాట. ఇంకా నీట్గా ఉంటుంది కదా. ఈ శారీస్ మేము కట్టుకున్నాం కదా, ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా నాతో కామెంట్ అయితే చేసి చెప్పండి. మాకైతే చాలా బాగా నచ్చినాయి అనిపించింది. కట్టుకునేప్పుడు అయితే చాలా అంటే చాలా బాగుండిండే. అంటే ఇప్పుడు ట్రెండింగ్ మోడల్ కదా, ఇంకా వేరే ఇప్పుడు బ్లాక్, ఎల్లో, రెడ్ అట్లా కూడా వచ్చినాయి కదా, అవి కూడా ఇంకా బ్లౌజ్ అయితే స్టిచ్ అవ్వాలి. అవి కూడా కట్టుకొని చూపిస్తాను. ఇద్దరం, నేను పాప, చాలా అంటే చాలా బాగున్నాయి ఆ శారీస్ కూడా. ట్రెండింగ్ కట్టుకుంటే మనకు కూడా బాగుంటుంది కదా, నాకైతే ఇష్టం. ఇంకా ఎల్లో శారీ అయితే పాప బర్త్డేకి అని తెచ్చినాడు, కానీ ఆమె పంపించలేదు. ఇంకా ఆమె అదే బ్లౌజ్ కూడా స్టిచ్ అవ్వకపోయిండే, ఒక శారీ ఒకటి తెచ్చిన్నాడు. ఇంకా మళ్ళీ నేను ఊరు వెళ్ళినప్పుడు తీసుకొని పోవచ్చులే అనేసి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఫస్ట్ ఎక్కువ తక్కువ అనిపించింది కానీ కాదు, బాగా నీట్గా వచ్చింది. ఇట్లా మంచిగా కూర్చొని చేసుకుంటే నాకైతే ఈజీగానే అయినట్లు అనిపించింది. ఫస్ట్ రాగానే ఒక హెల్పింగ్ హ్యాండ్ ఉండాలి, బాబు పాప ఉంటే కొంచెం బాగుంటుంది అనుకున్నాను, కానీ అవసరం లేదు. చేసుకోవచ్చు అనమాట హ్యాపీగా, ఒక్కరే ఈజీగా చేసేసుకోవచ్చు. టీవీ చూస్తూ కూర్చున్నా, ఫోన్ పెట్టినది కూడా మర్చిపోయినాను చూడండి. 2 శారీస్ ఉన్నాయి కదా, ఒక శారీ చేసి టీవీలో ఏదో సీరియల్ ఏదో వస్తుంటే అట్లా మర్చిపోయి కూర్చొని చూస్తున్నాను అనమాట. ఈవినింగ్ సీరియల్ ఖచ్చితంగా ఇంటికి వస్తే మాత్రం టైం ఉంటే, ఎంత టైం ఉంటే, ఎన్ని సీరియళ్ళు ఉంటే అవి చూస్తాను, బాగా ఇంట్రెస్ట్. ఇంకా 3 శారీస్ వేసినాను అంతే. 1 అవర్ కూడా పట్టలేదు. ఇంకా నేను నిదానంగా వేసుకున్నా. ఫాస్ట్గా అయితే మీకు 10 మినిట్స్లో చేసేసుకోవచ్చు. ఈ శారీస్కి కింద ఒక్కటే కదా, ఆ ఎల్లో శారీ ఒకటి కింద పైన చేసిన, వీటికైతే కింద ఒక్కటే కాబట్టి ఈజీగా తొందరగానే అయిపోయినాయిలేండి. పైన ఆల్రెడీ జిగ్జాగ్ చేసి శారీస్ కూడా కట్టేసుకున్నాం కదా, కింద ఒక్కటే కాబట్టి ఫాస్ట్గా అయిపోయినాయి ఇవైతే. ఇంకా అయిపోయిన తర్వాత మళ్ళీ శారీ అంతా కూడా కొంచెం అట్లా ఐరన్ చేసేసుకుందాం అనేసి అనుకున్నాను. చూడండి, అది స్టిక్ చేస్తుంటేనే మంచిగా అతుక్కపోతుంది ఐరన్ బాక్స్ పెట్టంగానే. ఇంకా నాకు కొంచెం ఆ బాక్స్ అలవాటు లేదా, భయం వేస్తుంది అనమాట, ఎట్లుంటుందో ఏమో అనేసి. ఇంకా చేయగలనా లేదా, నాకు మామూలుగా షాప్లో అయితే వేరే బాక్స్ ఉంది, అదైతే చేసుకోగలను, కానీ ఇది రాదు. పిల్లలు కూడా లేరు కదా, ఇద్దరు ఊరు వెళ్ళినారు. సరే చూద్దామని ట్రై చేసిన, పర్లేదు బాగానే చేసినానులేండి. వస్తుందో రాదో అని భయపడ్డా కాస్త, కానీ కాదు, చేయగలిగినాను, చేసినాను. అసలు ఇది అతుక్కుంటుంటే నాకైతే ఎంత హ్యాపీగా అనిపించిందో, మంచిగా అంటే మంచిగా అతుక్కపోతుంది, బాగా హ్యాపీగా అనిపించింది అనమాట. మనం చేసే పని అది మిస్టేక్ లేకుండా హ్యాపీగా అయిపోతే అప్పుడు వచ్చే ఆనందమే వేరబ్బా. అసలు చీరకు ఫాల్ వేసుకున్నాక నాకైతే ఎంత హ్యాపీగా అనిపించిందో, సూపర్ అంటే సూపర్గా వచ్చింది అనిపించింది. ఫాల్ అయితే నీట్గా వచ్చినాయి. ఇంకా ఐరన్ చేసుకునేసరికి చీర నీట్గా కనపడుతుంది అన్నమాట. బాగుంది. చాలా రోజుల నుంచి అనుకుంటున్నా తెప్పిద్దామని, బట్ ఈ శారీస్ వచ్చేసరికి ఇంకా వెంటనే బుక్ చేసినాను. ఒక 1 వీక్ ఏమో పట్టింది, 1 వీక్ కూడా పట్టలేదులేండి, ఒక 4-5 డేస్లో వచ్చేసిందిలేండి. ఇంకా బాగుంది, మనకు తక్కువ కాస్ట్లోనే వచ్చేస్తుంది. ఏంటంటే ఈ మిర్రర్ ఉన్నాయి కాబట్టి హెమ్మింగ్ చేయాలన్నా ఆ కుట్టు, అవి మళ్ళీ వాళ్ళకి ఇవ్వాలి, ఫాల్ వేసే వాళ్ళకి, ఇన్ని కథలు వద్దనిపించింది నాకు. మంచిగా ఇదైపోయింది. లింక్ ఇస్తాను, ఎవరికన్నా కావాలంటే తెప్పించుకోండి. ఇదండి ఇవాళ నా వీడియో. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.